ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో సో వాళ్ళల్లో మనం ఎక్కువగా చూస్తాం. మరి చిన్న పిల్లలు పర్టికులర్లీ 1 year బిలో పీపుల్, మనం ఇప్పుడు చూసిన కేసెస్ కూడా ఎక్కువ చిన్న పిల్లల్లోనే ఎక్కువ చూసాము. సో వాళ్ళలో అప్పుడప్పుడే ఆ రోగనిరోధక శక్తి అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో జనరల్గా వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడానికి ఈ వైరస్లు కూడా ఒక రకంగా కారణం. అంటే ఆ చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటిని బాడీ ఎదుర్కొని తట్టుకొని ఆ ఫైట్ చేయగలిగే ఆ రెసిస్టెన్స్ పవర్ని డెవలప్ చేయడానికి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ కొంచెం హెల్ప్ చేస్తాయి. కాకపోతే మరీ ఇమ్యూనిటీ పూర్తిగా ఫామ్ కాని స్టేజ్లో కొంచెం సీవియర్ ఇన్ఫెక్షన్గా వచ్చిందనుకోండి, అంటే ఎక్కువ వైరస్ ఎక్కువ మోతాదులో అటాక్ చేస్తే వాళ్ళ బాడీ తట్టుకోలేక దానివల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో సిమిలర్లీ మరీ కొంచెం పెద్ద వయసు వాళ్ళలో కూడా ఇమ్యూనిటీ వయసుతో పాటుగా తగ్గుతూ వస్తుంది. సో అట్లాంటి వాళ్ళలో కూడా దీనివల్ల కాంప్లికేషన్స్ రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. మూడో కేటగిరీ వాళ్ళ ఏజ్ ఏదైనా కూడా వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం. సో దానికి మెయిన్ రీజన్స్ లాంగ్ టర్మ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అంటే ఈవెన్ డయాబెటీస్ ఉన్న దానివల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గొచ్చు. అంటే అన్కంట్రోల్డ్ సివియర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, కొన్ని రకాల క్యాన్సర్స్ ఉన్న వాళ్ళలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, వాళ్ళకు కూడా అట్లాంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సిమిలర్లీ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ డిసీజెస్, ఇవి సిఓపిడి అంటారు, స్మోకింగ్ వల్ల జరిగే లంగ్ డిజీజ్, అలాగే ఆస్థమా. సో ఇట్లాంటి క్రానిక్ రెస్పిరేటరీ ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళలో కూడా ఆ రెస్పిరేటరీ ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల అది వైరస్ లోపలికి ఎంటర్ అయినప్పుడు దాన్ని ఎదుర్కొని కంట్రోల్ చేసే శక్తి లేక అప్పుడు ఆ వైరస్ ఇంకా పెరిగి దానివల్ల సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.